ఇక చంద్రమౌళి మృతి పట్ల అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్మెంట్ కు చంద్రమౌళి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని, ఆయన అందరితో చాలా కలివిడిగా ఉండేవారని, ఇంతలోనే ఈ సంఘటన జరగడం చాలా షాకింగ్ గా ఉందన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో విశాఖవాసి చంద్రమౌళి మృతి చెందారు. ఆయన భార్య నాగమణితో కలిసి మరొక నలుగురు కాశ్మీర్కు పర్యటనకు వెళ్ళడం జరిగింది. నిన్న కాల్పుల్లో ఆయన మృతి చెందడం పట్ల ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులు, యాంకరేజ్ అపార్ట్మెంట్ వాసులకు తీవ్ర షాకుకి అయితే గురయ్యడం జరిగింది. దీనికి సంబంధించి అపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీ రవికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వాళ్ళు ఎప్పుడు వెళ్ళడం జరిగింది, ఎప్పుడు ఈ వార్త మీకు తెలుసు? ఒక వారం రోజుల క్రితం వెళ్ళారన్నారండి. నేను అవుట్ ఆఫ్ స్టేషన్, మా బాబాయ్ ఒక ఆయన ఎక్స్పైర్ అయితే ఆ సెరమనీ చూసుకుని ఇటు వచ్చాను. వచ్చేసరికి అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నారు. వాచ్మెన్ అడిగితే ఏదో వారంలో వస్తామన్నారండి నేను అన్నాడు. సరే ఎందుకు ఏంటంటే, నేను జనరల్గా ఆయన కారు ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళ ఫాదర్ కార్లో పార్వతీపురం వెళ్తూ ఉంటారు, టిల్లర్ ఏమన్నా అనుకున్నాము. అంతేనండి. మనకిట్ట కాశ్మీర్ వెళ్ళారు. వాళ్ళ అమ్మాయి ఈ మధ్య 14వ తారీఖు 15వ తారీఖున యూఎస్కి పంపించేస్తున్నామని వెనక్కి వెళ్ళిపోతుందని అన్నారు. మనవరాలకి ఆ మధ్య ఏదో ట్రీట్మెంట్కి అని చెప్పి లాస్ట్ 1 మంత్లో కాస్త హాస్పిటలైజ్ అయ్యింది. అది తర్వాత ఏదో ఫంక్షన్ అయితే మా కింద డాక్టర్ గారి ఇంటికి మా ఇంటికి కూడా వచ్చారు ఫ్యామిలీతో. ఇట్లా ఇది వెరీ షాకింగ్ అండ్ సాడ్ అండ్ అన్ఫార్చునేట్ న్యూస్ టు నో దట్ ఎక్స్పైర్డ్ అండి దిస్ టెర్రరిస్ట్ అటాక్. ఎలా ఉండేవాళ్ళు సార్? ఆయన సోషబుల్గాను ఫ్రెండ్లీగాను ఉండేవాళ్ళు అండి. మీటింగ్స్కి అపార్ట్మెంట్ నేను సెక్రటరీ, ఆయనేమో వైస్ ప్రెసిడెంట్గా పెట్టాము. ఆయన కూడా అప్పుడప్పుడు మీటింగ్లు జరిగితే 6 మంత్స్కి ఒకసారి ఆయన వచ్చి ఏదైనా ఇష్యూస్ ఉంటే అపార్ట్మెంట్ ఇష్యూస్ డిస్కస్ చేసేవాళ్ళం. ఆ మధ్య సీసీటీవీకి కూడా రిపేర్ ఏదో వస్తే వాళ్ళకి తెలిసిన ఆయనే పంపించారు. ఇప్పుడు దాన్ని సెటరేట్ చేసాం. యాక్చువల్గా మీటింగ్ పెట్టాల్సిందే. ఫస్ట్ ఫ్లోర్ ఆవిడ కూడా యూఎస్ నుంచి రిటర్న్ వస్తున్నారండి, వచ్చాక పెడదాం ఈ మంత్లో నేను అన్నాను. అట్లాగే నేను అన్నారు. ఈ విషయం ఇట్స్ వెరీ సాడ్ అండ్ అన్ఫార్చునేట్ అండి. ఇట్ ఈస్ ఎ షాకింగ్ న్యూస్. అంటే ఆయనకి గార్డెనింగ్ కూడా అంటే చాలా ఇష్టం. అపార్ట్మెంట్ అవును, మొక్కలు అయ్యి పైన ఆయన ఇంట్లో పెట్టి బయటకు వెళ్తా కూడా ఆయన బయట పెట్టి వాచ్మెన్ ఏదో వాటరింగ్ అది చూసుకుంటూ ఉండమని చెప్పారంట. ఇట్లా అవుతుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదండి. వాళ్ళ మిస్సెస్కి కూడా ఫోన్ చేశాను. అదే ఆయన నెంబర్ నా దగ్గర ఉంది, ఆవిడది లేదు. ఆయనకు ఫోన్ చేస్తుంటే మరి ఎత్తట్లా, వాళ్ళు సిగ్నల్స్ లేవు, రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లా. మరి పోలీసు వాళ్ళు సీజ్ చేశారేంటో తెలియదు. సో వీ హోప్ దట్ ఐ ప్రే గాడ్ టు రెస్ట్, టు ప్రొవైడ్ రెస్ట్ ఇన్ పీస్. అపార్ట్మెంట్ వాసులంతా కూడా తీవ్ర ఆవేదనకు లోనవడంతో పాటు దిగ్భ్రాంతికి గురయ్యామంటూ కూడా చెప్తున్నారు. ఎంతో కలివిడిగా ఉండేవాళ్ళు. చక్కగా అంటే అపార్ట్మెంట్కు ఆయన వైస్ ప్రెసిడెంట్గా, ఈ యాంకరేజ్ అపార్ట్మెంట్కు ఆయన వైస్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏవైనా మీటింగ్స్ జరిగినప్పుడు కానీ, ఏమైనా అపార్ట్మెంట్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పటికీ కానీ ఆయన తక్షణమే స్పందించేవాళ్ళు. రీసెంట్ కాలంలో సైతం కూడా సీసీ కెమెరాలన్నింటిని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇలాంటి సంఘటన జరుగుతుందని మేము అసలు ఊహించలేదు. మేము చాలా షాకుకు గురయ్యామంటూ కూడా అపార్ట్మెంట్ వాసులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.